ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి మార్చి 11 బుధవారం రోజున సాయంత్రం 5 గంటల తర్వాత ఒక తుఫాను లాంటి వార్త వినబోతున్నారు. సింహ రాశి వారికి ఈరోజు ఏం జరుగుతుంది, గోచార ఫలితాలు వీరిపై ఎలాంటి ప్రభావాన్ని చూపబోతున్నాయి, వృత్తిపరంగా, వ్యాపారపరంగా, కుటుంబపరంగా, కెరియర్ పరంగా వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, వీరు సాయంత్రం 5 గంటల తర్వాత ఎవరి నుండి ఎలాంటి వార్త వినబోతున్నారు, పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి. మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడండి, ఒంటరిగా చూడటానికి ప్రయత్నం చేయండి. జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదు. అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువుగారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ల సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారికి మార్చి 11వ తేదీ బుధవారం రోజున సాయంత్రం 5 గంటల తర్వాత ఒక తుఫాను లాంటి వార్త వినబోతున్నారు. ఈ సమయంలో మీ జీవితం మారబోతుంది అని చెప్పుకోవచ్చు. ఈ రోజున గ్రహాలు అన్నీ మీకు అనుకూలంగా మారబోతున్నాయి. ముఖ్యంగా సాయంత్రం 5 గంటల తర్వాత మీ జీవితం ఊహించని పెద్ద మలుపు రాబోతుంది. ఈ సమయంలో ఎక్కడో ఒక్క చోట తలదించుకొని ఉండవచ్చు మీరు గతంలో. సాయంత్రం 5 గంటల తర్వాత అదే చోట, అదే పరిస్థితుల్లో మీ విలువ పెరుగుతుంది. సింహంలా మీరు అక్కడ నిలబడబోతున్నారు. ఈరోజు పరిస్థితులు మీకు మారబోతున్నాయి. ముఖ్యంగా మీకు చంద్రుడు, సూర్యుడు ఈ రోజున అనుకూలంగా ఉండటం వల్ల సింహ రాశి వారికి గౌరవం అనేది అత్యంత పెరగబోతుంది అని చెప్పుకోవచ్చు. మీరు తల దించుకున్న చోటనే తల ఎత్తుకొని నిలబడబోతున్నారు. ఈ సమయంలో అయితే సింహ రాశి వారు ఏంటంటే గౌరవానికి అత్యంత ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. తాము తప్పు చేయకపోయినా కొన్నిసార్లు అయితే నిశ్శబ్దంగా ఉంటారు. అవమానాన్ని భరించలేరు. ఇటీవల మీరు కొన్ని విషయాల్లో అయితే మీరు మౌనం పాటించారు. కొన్ని ఆరోపణలను కూడా మీరు గతంలో సహిస్తూ వస్తున్నారు. అయితే ఒక మాట వల్ల మీరు తలదించుకున్నారు. కానీ అది మీ బలహీనత కాదు, అది మీ సహనం అని చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజుల్లో ముఖ్యంగా ఒక పని మీద అపార్థం వచ్చింది. ఒక వ్యక్తి మీ విలువను గుర్తించలేరు. మీరు చేసిన కష్టానికి గుర్తింపు పొందలేరు. మీరు వినలేరు. మిమ్మల్ని తక్కువగా చూస్తున్నారు. ఈ సమయంలో ఇది గత కొంతకాలంగా సాగుతుంది. ఈరోజు అయితే 5 గంటల తర్వాత పరిస్థితులు అయితే మారుతున్నాయి. ఇది సత్యం అని చెప్పుకోవచ్చు. ఈ రోజున అయితే మీకు సాయంత్రం 5 గంటల తర్వాత ఒక సత్యం బయటపడుతుంది. క్రితంలో జరిగిన దానికి ఈ సమయంలో మీరు మాట్లాడక తలదించుకున్నారు. కానీ ఈ కాలం అనేది సాధారణమైనది కాదు. శత్రువులకు ఈ సమయంలో తల వంచుకునే విధంగా ఉంటుంది. కానీ కాలం
అలా ఉండదు. ఈ రోజుల్లో మరొకలా ఉండబోతుంది. ఒక వ్యక్తి తన తప్పును అంగీకరిస్తారు. ఒక వ్యక్తి తాను చేసిన తప్పును ఈ రోజున ఒప్పుకుంటారు. తన గురించి అన్ని విషయాలు తెలిసిన కానీ ఈ సమయంలో మీకు వారైతే గతంలో నిజం చెప్పలేరు, కానీ ఇప్పుడు నిజం చెప్పుతారు. తప్పు వారిదే అన్న నిజం అయితే తెలుస్తుంది, కానీ ఇది తాము ఒప్పుకునే విషయం. అయితే ఈ సమయంలో అయితే గతంలో మీరు చెయ్యని తప్పుకు నిందలు మోసారు, అలాగే తల దించుకున్నారు, కానీ అటువంటి ఒక నిజం, అటువంటి ఒక సత్యం ఈ రోజున బయటపడుతుంది. ఆ వ్యక్తి తాను చేసిన తప్పు తాను ఒప్పుకోవడం వల్ల మీపై ఉన్న నింద తొలగిపోతుంది. మీరు తల ఎత్తుకునే విధంగా ఉండబోతున్నారని చెప్పుకోవచ్చు. సింహంలా మీరు ఈ రోజున నిలబడతారు. మీ గౌరవం అనేది ఈ రోజున పెరుగుతుంది. మీ శ్రమకు ప్రతిఫలం ఒక వ్యక్తి సపోర్ట్ లభిస్తుంది. తల వంచుకున్న చోటే తలెత్తుకొని మాట్లాడే అవకాశాలు ఈ రోజున మీకు స్పష్టంగా కనిపిస్తుంది. మీరు కోల్పోయిన పేరు మీకు ఈ రోజున లభిస్తుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క సింహ రాశి వారికి చంద్రుని ప్రభావం సాయంత్రం మీ మీద పడటం వల్ల ఇలాంటి ఒక నిజం, ఇలాంటి ఒక తుఫాను లాంటి వార్త బయటపడే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ఈ రోజున మీకు విలువ పెరుగుతుంది. ముఖ్యంగా ఈ రోజున అయితే యొక్క సింహ రాశి వారికి అయితే గ్రహాలు అయితే అత్యంత అనుకూలంగా మారబోతున్నాయి. ఈ రోజున మీరు చేసే ప్రతి పనిలో మీకు ఖచ్చితంగా విజయం అనేది లభిస్తుంది. ఎందుకంటే ఈ రోజున మీకు గ్రహాలు అన్నీ అనుకూలంగా మారబోతున్నాయి. మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి. అప్పుల సమస్య నుండి కూడా ఈ రోజున మీకు విముక్తి లభిస్తుంది. ఈ రోజున కార్యాలయంలో వ్యాపారంలో కొన్ని మార్పులు అయితే వస్తాయి. కార్యాలయంలో ఒత్తిడి ఉన్న మీరు దాన్ని అధిగమిస్తారు. ఉద్యోగస్తులకు పనిపై ఏకాగ్రత పెరుగుతుంది. వ్యాపారస్తులు భాగస్వాములతో కలిసి పని పూర్తి చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. పనులను మీరు విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. కానీ ఈ రోజున అహంకారపు పూరిత విభేదాలు రావచ్చు, జాగ్రత్త. ఆర్థికంగా చూసుకుంటే ఈ రోజున ఆర్థికంగా మీకు ప్రయోజనాలు పొందే అవకాశాలు ఉన్నాయి. సోదరుల సహాయం కూడా మీకు అందుతుంది. వారి ద్వారా మీకు డబ్బు సహాయం కూడా అందే అవకాశాలు ఉన్నాయి. ఖర్చులు కూడా ఈ సమయంలో పెరుగుతాయి కాబట్టి జాగ్రత్త. కుటుంబం మరియు ప్రేమ పరంగా చూసుకుంటే కుటుంబ సభ్యుల నుండి ఆశించిన మద్దతు మీకు వస్తుంది. అదేవిధంగా ఈ రోజున భార్యాభర్తల మధ్య వాదనలు అబద్ధాలు అన్నీ తొలగిపోతాయి. ఈ సమయంలో ఆరోగ్యపరంగా చూసుకుంటే ఆరోగ్యం మీకు నిలకడగా ఉంటుంది, కానీ బిజీ షెడ్యూల్ వల్ల మీకు అలసట వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో మీరు పెండింగ్లో ఉన్న పనులను కూడా పూర్తి చేసుకుంటారు. అదేవిధంగా ఈ రోజున అయితే ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఊహించని విధంగా మంచి ఫలితాలు వస్తాయి. మీ శ్రమకు గుర్తింపు వస్తుంది. మీ కష్టానికి ప్రతిఫలం ఈ రోజున ఖచ్చితంగా లభిస్తుంది అని చెప్పుకోవచ్చు. వృత్తిపరంగా కూడా ఈ సమయంలో మీరు ఊహించని మార్పులు చూస్తారు. ఈ సమయంలో అయితే మీకు మంచి లాభాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. వృత్తిపరంగా కొన్ని అవకాశాలు కూడా వస్తాయి. ఈ సమయంలో వాటిని మీరు సద్వినియోగం చేసుకోండి. ఈ రోజున ప్రేమలో ఉన్న వారికి అయితే చిన్నపాటి అపార్థాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి. ఈ సమయంలో అయితే ప్రేమలో ఉన్నవారికి వాదనలు అపార్థాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఒకరిపై ఒకరు కోపాన్ని పెంచుకోవడం వల్ల మీ బంధాలు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏ విషయం అయినా సరే కూర్చొని మాట్లాడుకోండి, అప్పుడే సమస్యలు తగ్గుతాయి. అదేవిధంగా ఈ రోజున సింహ రాశి వారికి అయితే విద్యార్థులకు శ్రమ అధికంగా ఉంటుంది. ఈ రోజున మీరు శ్రమ పడితేనే రేపటి రోజున పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలను పొందుతారు. ఈ రోజున అయితే మీకు గ్రహాలు అన్నీ అనుకూలంగా మారబోతున్నాయి. ఈ రోజున గణపతి ఆరాధన ఎక్కువగా చేసుకోండి.
రేపటి రోజున అయితే దివ్యాంగులకు లేదా అవసరంలో ఉన్నవారికి సాయం చేయడం, నువ్వులతో చేసిన ఆహార పదార్థాలను దానం చేయడం వల్ల కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.